నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తున్న చంద్రబాబు అందుకోసం అప్పట్లో వైరాలను పక్కన పెట్టి మరీ కేంద్రం గుమ్మం తొక్కారు. వీలైనంత వరకు పొత్తుల్లోనే ఎన్నికల్లోకి వెళ్లి విజయం సాధించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి ఈసారి ఎన్నికలు కీలకమనే మాటలు బలంగా వినిపిస్తోంది. ఈ ఎన్నికలు టీడీపీకి ఎందుకింత కీలకం? నిజంగానే బాబు ఇవి చివరి ఎన్నికల? రాజకీయాల్లో చాణక్యగా పేరు తెచ్చుకున్న బాబు వ్యూహాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఈసారి టీడీపీ ఓడితే జరిగేది ఏంటి అనే అంశాలను యోయో వ్యూలో తెలుసుకుందాం. నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగా చూస్తే మాత్రం జాతీయ స్థాయిలో పేరున్న నేత. టీడీపీ ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పింది. ఎన్డీఏ కన్వీనర్గా ఒకప్పుడు ఈ దేశానికి ఎవరు రాష్ట్రపతి కావాలి, ఎవరు లోక్సభకు స్పీకర్గా ఉండాలి, ఏ పార్టీని అప్పటి ఎన్డీఏలోకి ఎలా తీసుకురావాలి, ఇవి మాత్రమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో హైటెక్ సిటీ నిర్మాణంతో బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి వారిని హైదరాబాద్కు రప్పించిన సీఎంగా విజన్ 2020 తీసుకువచ్చిన నేతగా పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు. అంతేకాకుండా జన్మభూమి కార్యక్రమం, ఆర్థిక సంస్కరణలను తీసుకురావడం, రాజకీయంగా, పాలన పరంగా, ఆర్థికంగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగేలా చేసిన నాయకుడు చంద్రబాబు. ఇలాంటి చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి కొత్తేమీ కాదని విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి పనిచేస్తూనే దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో చంద్రబాబుకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాష్ట్ర ప్రజల కోసం వదులుకున్నారని ఇప్పటికే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా బాబే ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఇదంతా 5 ఏళ్ల కిందటి వరకు. 5 ఏళ్ల తర్వాత నుంచి మాత్రం టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆయన్ను అవినీతి కేసులు చుట్టుముట్టాయి. ఆయన జీవితంలో తొలిసారి జైలుకు కూడా వెళ్లారు. ఏకంగా 50 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు. రాజకీయంగా బలంగా ఉన్న నాయకుడు, అందులోనూ అధికారంలో ఉన్న నాయకుడు టీడీపీ పార్టీ లేకుండా చేస్తామని శపథం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు తనకంటే 23 ఏళ్ల తక్కువ వయస్సు సీఎం జగన్తో తలపడుతున్నారు. ఒకప్పుడు వైఎస్ఆర్కు ధీటైన ప్రత్యర్థిగా ఉన్న బాబు వైఎస్ఆర్ కంటే బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న జగన్తో తలపడాల్సి రావడం విధి విచిత్రం అని చెప్పాలి. నాటికి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో ఏపీ రాజకీయాలంటే కాంగ్రెస్, టీడీపీలే. ఈ రెండు పార్టీల మధ్య ఫైట్ ఉండేది. అందుకే 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం సాధ్యమైంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎందుకంటే చంద్రబాబుకు జగన్, పవన్ కళ్యాణ్ల 5 పదులు వయస్సు లేదు. ఆయన వయస్సు అక్షరాల 74 సంవత్సరాలు. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బాబుకు అత్యంత కీలకం. ఒకవేళ ఈసారి కూడా టీడీపీ గెలవకపోతే 2024 తర్వాత పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఊహించుకోవడానికి కూడా కష్టంగానే ఉంది. 2029 ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు వయస్సు 79కి చేరుకుంటుంది. ఈసారి అధికారంలోకి రాకపోతే ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే. అందుకు నిదర్శనం 2022 నవంబర్ 17న కర్నూలు జిల్లా పత్తికొండ రోడ్ షోలో ఆయన మాట్లాడిన మాటలే అని చెప్పాలి. ఆ రోజు చంద్రబాబు, మీరు ఈసారి ఓటు వేసి గెలిపించండి, ఇవే నాకు చివరి ఎన్నికలు అని అన్నారు. అంతేకాకుండా ఇటీవలే పార్టీలో జరుగుతున్న అంతర్గత సమావేశాల్లో కూడా చంద్రబాబు తరచూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. ఇది తెలుగు తమ్ముళ్లకు, కార్యకర్తలకు, అభిమానులకు వినడానికి కష్టంగా అనిపించినా ఇదే నిజం. ఇక పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సంక్షోభాలను చూసింది. అప్పట్లో అనూహ్యంగా సీనియర్ ఎన్టీఆర్ నుంచి పార్టీ చేజారిపోయింది. అలాంటి పరిణామాల మధ్య చంద్రబాబు తన తెలివితో టీడీపీని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్ని విమర్శలు ఎదురైనా తట్టుకొని ముందుకు నడిచారు. సుమారు 9 ఏళ్లు ఉమ్మడి ఏపీని పరిపాలించారు. 2004లో వైఎస్ఆర్ తన పాదయాత్రతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. ఆ కష్టాల నుంచి పార్టీని గట్టెక్కించేందుకు చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్రతో అధిగమించారు. 63 ఏళ్ల వయస్సులో 208 రోజుల పాటు 16 జిల్లాల్లో 86 అసెంబ్లీ నియోజకవర్గాలు, 162 మండలాలు, 28 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు, అలాగే 1247
8 గ్రామాల గుండా 2817 కిలోమీటర్లు నడిచారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. విడిపోయిన ఏపీని గాడిన పెట్టేందుకు చంద్రబాబు అనుభవం పనికి వస్తుందని ప్రజలు బలంగా నమ్మడం, అందుకు పవన్ మద్దతు, దేశవ్యాప్తంగా వీచిన మోడీ వేవ్ కూడా తోడవడంతో విభజన తర్వాత ఏపీ తొలి సీఎంగా చంద్రబాబు అయ్యారు. దీంతో టీడీపీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అధికారం ఉన్న పార్టీ అడ్డు ఏముంటుందన్నట్లుగానే ఇదే అదునుగా భావించి కొడుకు లోకేష్ ను కూడా పాలిటిక్స్ లోకి తెచ్చారు. ఆ తర్వాత పార్టీ నుంచి, ప్రజల నుంచి విమర్శలు ఎన్ని ఎదురైనా పెద్దగా పట్టించుకోకుండా లోకేష్ ను పార్టీకి, జనాలకు అలవాటు చేశారు. అయితే లోకేష్ ను దగ్గర నుంచి చూసిన వారు మాత్రం యువగలం పాదయాత్ర ముందు లోకేష్ పాదయాత్ర లోకేష్ అని చెప్పుకుంటారు. పాదయాత్ర తర్వాత లోకేష్ వ్యవహార శైలి, మాట తీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఆయన్ను హేళన చేసిన వారు సైతం సైలెంట్ అయిపోయారు. అయితే బాబు తర్వాత పార్టీని నడిపే సత్తా లోకేష్కి ఉందా అంటే చెప్పలేం. అందుకే ఈసారి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే మళ్ళీ యాక్టివ్ అవ్వడం చాలా కష్టం. ఇంకోవైపు టీడీపీ పార్టీకి అల్లుడి గండం కూడా పొంచి ఉందని చెప్పాలి. అప్పట్లో ఎన్టీఆర్ నుంచి బాబు చేతుల్లోకి పార్టీ ఎలా అయితే వచ్చిందో ఈసారి ఓడితే జూనియర్ చేతిలోకి పార్టీ వెళ్తుందని అంటున్నారు కొంతమంది వైసీపీ నాయకులు. ఇటు చూస్తేనేమో గత కొంతకాలం నుంచి నారా, ఎన్టీఆర్ ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అందుకే చంద్రబాబుకు సంబంధించిన ఏ విషయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ స్పందించడం లేదు. మరోవైపు ఈసారి ఎన్నికల్లో బాబు ఓడితే మాత్రం టీడీపీ చెతికలకు పడడం ఖాయం. అలా జరిగితే మళ్ళీ పార్టీ లేపడం జూనియర్కే సాధ్యమంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సత్తా ఏంటో అప్పట్లో ఆయన ప్రచారం చేసినప్పుడే అందరికీ తెలిసిందని చెప్తున్నారు. అయితే పార్టీ ఓడితే జరిగేది ఏంటనేది చంద్రబాబుకు తెలుసు కాబట్టి ఈ ఎన్నికలు ఆయనకు కీలకం. గెలిస్తే మాత్రం మరో 10 ఏళ్ల వరకు రాష్ట్రంలో టీడీపీకి తిరుగుండదు.